భాస్కన్న మొదటగా తిరుపతి మాజీ శాసనసభ్యులు టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఆయన చల్లగా ఉండాలి. అయితే 2 రోజుల్లో నుంచి రోజా మొన్న విజయవాడ పాపం చెమటలు కార్చుకుంటా విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకో, దమ్ముంటే అరెస్ట్ చేసుకో అని పదే పదే దమ్ముంటే అంటే రోజా గారు నిన్ను అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరంలే, వారెంట్ ఉంటే చాలు. ఆ పని నువ్వు చేసిన అవినీతి ఏదైతే ఉందో, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే వెలగబెట్టావో, ఏదైతే దోచుకున్నావో దానికి సంబంధించి చిట్టా రెడీ అవుతోంది. అంత ఓపిక పట్టకపోతే దమ్ముంటే అరెస్ట్ చేసుకో, దమ్ముంటే అరెస్ట్ చేసుకో అంటే అరెస్ట్ చేస్తాం. పేద ప్రజల డబ్బును, పేద క్రీడాకారుల డబ్బును అప్పనంగా బుక్కి దమ్ము ఉంటే అరిస్తే అంటే అరిస్తే నువ్వు చేసిన తప్పు నిజమైపోతుందా? ఏంటి మేము అడుగుతున్నాం. నువ్వు చూపించు ఆధారాలు. మేము చూపించాం కదా, మేము విచారణ చేస్తున్నామని చెప్పాం కదా. ఏదో మా మంత్రి గారు ఏదో అవినీతి జరగలేదని చెప్పినట్టు వక్రీకరించి మాట్లాడతారా? అంత తొందరపడాల్సిన పనిలే. ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు. ఎందుకు అంత తొందర? నువ్వు మోసం చేసింది ఒకరినో ఇద్దరినో కాదు, కుగ్రామాల్లో ఉండి. నేను ఖచ్చితంగా ఒలింపిక్ స్థాయికి వెళ్ళాలి అని తపన పడుతున్న ఆ క్రీడాకారుడు డబ్బును మీరు 119 కోట్లు మట్టిలో పోసేశారు. మీరు జోబులో దాచుకున్నారు. మీరు ఏ కార్లు కొన్నారో, ఏ బంగ్లాలు కొన్నారో, ఏ నెక్లెస్లు కొన్నారో, ఎక్కడ దాచిపెట్టారో అవన్నీ కూడా పేద క్రీడాకారులకు అందాల్సిన డబ్బు. దాన్ని అందిస్తాము, రాబడతాము, నో డౌట్. రోజా గారు, మళ్ళీ మీరు పెద్ద పెద్ద రంకిలేస్తే ఎవరు భయపడేవాళ్ళు లేరు. నీ నోటి వల్లనే జగన్కి 16 సీట్లు వచ్చిండేది. 11, 16 కూడా కాదు. ఆ నోటి అరుపులకి, మీరు మాట్లాడిన భాషకి, మీరు చేసిన చేష్టలకి, ఆ వెకిలి చేష్టలకే జగన్కి 11 సీట్లు వచ్చిండేది. మళ్ళీ అదే పందాలో పోవాలంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడతావా? సిగ్గుందని అడుగుతావా? అసలు నీకు సిగ్గుందని అడుగుతున్నావు. నీకేముందో చెప్పు. అది నీకేముందో చెప్పు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చే స్క్రిప్టు, ఆ బంగ్లాలో కొంపలో ఇచ్చే స్క్రిప్ట్ని తీసుకొని వచ్చేసి నువ్వు మాట్లాడేస్తే ప్రజలంతా నమ్మేస్తారు అనుకుంటున్నారా? నోరుంది కదా అని ఏదంటే అది వాడతారా? ఏం పారం మోపాం? ఏం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు? నువ్వు చెన్నైలోనో మీ నాయకుడు బెంగళూరులోనో కూర్చుంటే తెలుస్తుందా? నువ్వేమో తమిళ ఛానల్ చూస్తావు, మీ నాయకుడేమో కన్నడ ఛానల్ చూస్తాడు. ఇక్కడ ఉన్న తెలుగు ఛానల్ చూడండి. మేమేం సంస్కరణలు తీసుకొని వచ్చామో, ఏ పరిశ్రమలు పెట్టామో, ఏ పెట్టుబడులు తీసుకొని వచ్చామో, ఏ కార్యక్రమాలు చేపడుతున్నామో అది తెలుస్తుంది. అది వదిలేసి నువ్వు ఆడ కూర్చొని తమిళ ఛానల్ని, ఆయనేమో వీకెండ్ పొలిటీషియను, వస్తాడు, తెల్లారితో వస్తాడు, సాయంత్రానికి వెళ్ళిపోతాడు. ఆ బెంగళూరు ఎయిర్పోర్ట్ వాళ్ళు తలబట్టుకున్నారు. ఏంద్రా ఈ ప్రతి వారం ఈ కర్మ మాకనేసి. రావడం ఎందుకు, పోవడం ఎందుకు? ఆడే ఉండిపోతే పోతుంది కదా.
ఆల్రెడీ బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయి కదా, అవి వ్యాపారాలు చేసుకోవచ్చు కదా. అంతేగాని సంస్కరణలు సంక్షేమ పథకాలు అమలు కాలేదంటే జనాలు నవ్వుకుంటున్నారు మీ మాటలకి. నువ్వు 1000 రూపాయల పెన్షన్ మీ ప్రభుత్వం చిన్నపిల్లాడికి చాక్లెట్ తుంచి ఇచ్చేట్టు 150 రూపాయలు, 200 రూపాయలు, 250 రూపాయలు, 5 సంవత్సరాలు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే మొదటి సంతకమే 1000 రూపాయలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. డిఎస్సి ఈ వారంలో నోటిఫికేషన్ విడుదలవుతోంది. సిలిండర్లు అమలు చేస్తున్నాం, రైతులకు సబ్సిడీలు అమలు చేస్తున్నాం, డ్రిప్ సిస్టాన్ని తీసుకోవడానికి ముందుకు తీసుకొని వస్తున్నాం. ఒక పక్క విద్యా వ్యవస్థ మొత్తం సమూలమైన మార్పులు తీసుకొని వస్తున్నాం. మీ నాయకుడు మొత్తం రీఎంబర్స్మెంట్ అంతా బకాయిలు పెడేసి వెళ్తే అవి మేర తీరుస్తున్నాం. మీ నాయకుడి దెబ్బకి, మీలాంటి వాళ్ళ దెబ్బకి అన్ని పరిశ్రమలు పారిపోతే ఆ పరిశ్రమలు పట్టుకొని వచ్చి మళ్ళీ ఈరోజు శంకుస్థాపనలు చేసి యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. కళ్ళు పోయినాయా అని అడుగుతున్నాం. లేకపోతే ఏమన్నా అదేదో అంటారు చూడు, ఆ బ్లూ కళ్ళుకి ఏం చేసినా కనపడవంట ఆ పచ్చ కామెరల వాళ్ళకి. నోరుంది కదా అని కానీ ఇంకొకసారి కానీ ఇదే మాటలో మాట్లాడితే ఖచ్చితంగా మేము అదే స్థాయిలో మీకు సమాధానం చెప్తాం. అరెస్టుకు తొందరపడద్దు, ఖచ్చితంగా అరెస్ట్ అవుతాం. ఇదే తిరుపతి మీడియా దాన్ని చూపిస్తుంది. ఏం తొందరపడద్దు, దానికి మొగతనం అవసరంలా, దమ్ములు అవసరంలా, ఇంకోటి అవసరంలా. నువ్వు చేసిన అవినీతి పేపర్ ఆడ పారేస్తున్నావు, దాని చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేస్తారు. వారెంట్ ఉంటే చాలు, ఆ పేపర్ ఉంటే చాలు, దమ్ములు అవసరంలా. ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది, తొందరపడతాం ఎందుకు? అదొకటి. ఈ జిల్లా మాజీ మంత్రి సంగతి. ఇక్కడ తిరుపతిలో వీధి నాటకాల పేరుతో ఒక నాయకుడు తయారయ్యాడు. ఆయన మొన్న పోటీ చేశాడు. పోటీ చేసి తిరుపతి చరిత్రలో నందమూరి తారక రామారావు గారు లాంటి మహానుభావుడు ఇక్కడ పోటీ చేస్తే రాని మెజార్టీ మొన్న ఆయన చేసిన అకృత్యాలకు, ఆగిత్యాలకు, అవినీతికి, దెబ్బకు ప్రజలంతా భయపడిపోయి జనసేన అభ్యర్థి ఆర్ని శ్రీనివాస్ గారికి ఏ స్థాయి మెజార్టీ ఇచ్చారో అందరికీ తెలుసు. గత 2 నెలల నుంచి వేర హంగామా చేస్తున్నారు. రాష్ట్రం ఏదో అయిపోతుంది అన్నట్టు పగటి వేషగాలు తయారయ్యారు తిరుపతిలో. హైదరాబాద్ నుంచి ఆర్టిస్టులు తీసుకొని వస్తున్నారు. 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి దాని మీద రోజు ఎలా స్క్రిప్ట్లు వేయాలని చెప్పి ఒక ఆర్టిస్టులతో తయారయ్యారు. అయ్యా అభినయ్ రెడ్డి గారు, మీరు వేషాలు బాగానే వేస్తున్నారు కానీ కొద్దిగా నాలెడ్జ్ కూడా పెంచుకోండి అంటున్నాం. అసలు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచిందో చర్చకు సిద్ధమా అని అడుగుతున్నాం. మేము ఆధారాలతో వచ్చా. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ 9 నెలల్లో కరెంట్ ఛార్జీలు పెంచింది? అసెంబ్లీ సాక్షిగా మీ ఎమ్మెల్సీలు అడిగితేనే మా విద్యుత్ శాఖ మంత్రి స్పష్టంగా చెప్పారు, అయ్యా బాబు మేము కరెంట్ ఛార్జీలు పెంచలేదు, పెంచబోము, ఇచ్చిన మాట ప్రకారం అని చెప్పి స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు ఈ పగటి వేషాలో నాకైతే అర్థం కావడంలా. దానికి సంబంధించి మీకు కూడా కాపీ పంపిస్తున్నాం. ఎప్పుడు కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు, పెంచము అని స్పష్టంగా మేము ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మా విద్యుత్ శాఖ మంత్రి అసెంబ్లీలో ఇచ్చిన కాపీ ఇది. మీకు ఇంకో విషయం మీడియా మిత్రులకు కూడా తెలియజేయాలి.
ఇది కరెంటు బిల్లు, లేటెస్ట్ కరెంటు బిల్లు. ఇది లేటెస్ట్ కరెంటు బిల్లు. ఈ కరెంటు బిల్లు ఒకసారి అభినయ్ రెడ్డి ఇంటికి కూడా పంపిస్తాం. మీ దరిద్రపు పాలనలో మీ సుందరమైన నాయకుడు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆ నాయకుడి పాలనలో ఇష్టంగా అడ్డదిడ్డంగా ఇదిగో ఆధారాలు ఏ సంవత్సరంలో ఎంతెంత పెంచారో ఒకసారి బాగా చూపించండి. లాస్ట్ దిగే ముందు కూడా ఇది అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన ఆధారాలు, ఇది నేను చెప్పింది కాదు. మీ ఎమ్మెల్సీలు మౌనంగా ఇంటికి వెళ్ళిపోయి ఉన్నారు కదా, దీన్ని చదివేసి లాస్ట్ దిగిపోయేటప్పుడు కూడా ఛార్జీలు పెంచేసి అసలు కరెంట్ ఛార్జీలు వ్యత్యాసం ఎలా వస్తుందో కూడా తెలుసుకోకుండా మీరు ఏదైతే FPPCA అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అంటే 23-24లో యూనిట్ కరెంటు కొనిన తర్వాత ఆ రేట్ను ఒక ఫిక్సేషన్ జరుగుతుంది. అది మేం చేయాల, మీరే చేశారు. అది కర్నూలులో మీరే చేశారు. కర్నూలులో మీరే మీటింగ్ పెట్టుకొని మీరే చేసి, ఆయన పేరు కూడా వెంకట్రామరెడ్డి, P. వెంకట్రామరెడ్డి, APERC మెంబర్, వాళ్ళు పెట్టిన మీటింగ్ ఇది. వాళ్ళు పెట్టిన మీటింగ్లో వీటిని 23-24 సంవత్సరాల్లో ఆ రోజు కొన్న యూనిట్ ధరను అడ్జస్ట్మెంట్ చేస్తూ ఆ భారం ఏదైతే ఉందో అది ఇప్పుడు కనిపిస్తూ ఉంది. దాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ఏదో చేసేయాలని, ఏదో ప్రజల్లో వెళ్ళిపోవాలని ఆత్రంతో ఆర్భాటంతో పులేశాలేస్తే వీడు ఎవరు చూస్తూ ఊరుకుంటారని అడుగుతున్నాం. మీ బుడ్డ బెదిరింపులు మీ అధికారంలో పెట్టుకోండి, అయిపోయింది మీ కథ. ఈడెవడు భయపడేవాళ్ళు లేడు. కానీ మీరు ఈరోజు స్వేచ్ఛగా ప్రోగ్రాములు చేస్తున్నారే, అది మా చేతగానితనం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజకీయ విలువలు పెంచాలి. మీరేమన్నా తెలియపరచాలంటే తెలియపరచండి అన్నట్టు ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం పాలన చేస్తుంది. అది మా చేతగానితనం అనుకుంటే ఉక్కుపాదంతో కూడా అంచేస్తాం. ఈడవుడు బుడ్డ బెదిరింపులకు భయపడేవాళ్ళు లేరు. మాస్కులు వేసుకుంటారా? మాస్కులు అసలు మీ నాయకుడు దరిద్రపు పాదం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఈ తిరుపతిలో మీరు చేసినన్ని అకృత్యాలు, మీరు చేసినన్ని దౌర్జన్యాలు, కబ్జాలు ఏంటండి? ఓడిపోయి 9 నెలలు కాల, అప్పుడే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకునేస్తా, పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునేస్తా, వాళ్ళని ఏం అడ్డుకుంటావా? మేము పరిపాలన చేస్తున్నాము, నువ్వు ఏదైనా ఉంటే చెప్పు. అభినయ్ రెడ్డి గారు మీరు చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, అయ్యా ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది చెప్పండి. అంతేగాని వీధి నాటకాలు అంటే మేము ఒకటి అడుగుతున్నాం. ఆ నాటకం ఏదో ఇప్పుడు TDR బాండ్ల సంబంధించి గ్రీవెన్స్ నడుస్తుంది మున్సిపల్ ఆఫీస్కి. అక్కడ వచ్చి మీరు ఆ వీధి నాటకం ఆడండి. ఆ బాండ్లు 11వ తేదీ వరకు ఆడ ఎంక్వైరీ జరుగుతుంది కదా, విచారణ, ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళంతా మీరు అక్కడికి వచ్చి అభినయ్ రెడ్డి గారు ఆ వేషం అక్కడ వేయండి. TDR బాండ్లకు సంబంధించిన వీధి నాటకం ఇటు అక్కడ వేయండి. మేము సవాల్ విసురుతున్నాం. అక్కడ వచ్చి వేసే దమ్ము ధైర్యం మీకుందా? వాటి గురించి కాకుండా ఏందో అక్కడేదో కొండ మీద అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సంపర్పించేదానికి పోతా ఉంటే ఇంట్లో నుంచి అదేదో సినిమాలో లాగా ఏం చేసేస్తారు మీరు? ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి మీరు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మనుషుల్ని ఎత్తుకొని వచ్చేస్తా ఉన్నా, అడ్డదిడ్డంగా 5 ఏళ్ళు అక్రమాలు చేసినా ఈ రోజుకి చేస్తూ ఉన్నా, ఈ రోజుకి నీ 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 మిత్రబృందం ఏదైతే ఉందో నీ పక్కన
ఒకరికొకటి అప్పగిచ్చావు కదా, వాళ్ళ యొక్క ఆకృత్యాలు అరాచకాలు ఈ రోజుకి బయటపడుతున్నాయి, ఈ రోజుకి ఆర్తనాదాలు చేస్తున్నారు. మున్సిపల్ ఆఫీస్లో ఆ చరణ్ రెడ్డి డిప్యూటీ అడిషనల్ కమిషనర్ చరణ్ తేజారెడ్డి అనుకుంటా, చరణ్ తేజారెడ్డి అతను అడ్డం పెట్టుకొని నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకునింది, ఇంకా అతను అక్కడే ఉన్నాడు. అది మా ప్రజాస్వామ్యం. 2 నెలలు అయింది రిలీవ్ చేయమని, మరి ఎందుకు ఆయన అక్కడే ఉన్నాడు మాకు అర్థం కాల. ఇవన్నీ వాళ్ళందరూ నీకు మున్సిపాలిటీలో అండదండలు పెట్టుకొని ఇంకా పోలీసుల సహకారం కొన్ని తీసుకొని ఈ 9 నెలలు మీరు సాగిస్తున్నారు. అన్నీ ప్రక్షాళన చేస్తాం. ఎవరైతే మీతో అంటగాగుతున్నారో, ఎవరైతే ఈ రోజుకి మీ అరాచకాలకు మద్దతు తెలుపుతున్నారో ఖచ్చితంగా అందరి మీద చర్యలు తప్పవు. ఇప్పటికైనా కరెంట్ ఛార్జీల మీద పూర్తి అవగాహన తెచ్చుకొని మీరు దాని మీద ఇలాంటి వీధి నాటకాలు వేసే ముందు ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళి ఆ టీడీఆర్ బాండ్లకు సంబంధించిన వాళ్ళ దగ్గర కూర్చొని ఆడ నాటకం వేసి తర్వాత ఈ రోడ్ల మీద ఈ ల్యాండ్ సెటిల్మెంట్ల మీద ప్రతి వీధిలో మీరు వీధిలోకి వెళ్తే వాళ్ళు వేరేది ఎత్తుకుంటారని చెప్పి మీరు పార్కులు బాట ఇంటి బాట పడుతున్నారు. ఆడైతే ఎవరికి తెలియదు కదా. తెల్లారుజామున వచ్చి వీధి నాటకాలు ఏందండి? వీధి నాటకాలు తెల్లారుజామున ఎవడన్నా వచ్చేస్తారా? ఏంది నాకు అర్థం కాల. మొన్న ఇంకోటి కూడా పెట్టాడు. అసలు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్కి తర్వాత టీటీడీకి ₹1 ఏం సంబంధమో భానుప్రకాష్ రెడ్డి గారు స్పందించాలంట. భానుప్రకాష్ రెడ్డి గారు ఎందుకు స్పందించాలండి? ఆ రోజు మీరు తిరుపతికి చేస్తామంటే అడ్డుకున్నారా? తిరుపతికి టీటీడీ సొమ్ము దొబ్బుతుంటే అడ్డుకున్నాడు. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది ఫస్ట్ నువ్వు ఫస్ట్ తెలుసుకోండి అయ్యా. అసలు ఏంటి, ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు దాని మీద అవగాహన తెచ్చుకోండి. మీ నాన్నగారు సీనియర్ పొలిటీషియన్, 40 ఏళ్ళు 35 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. మరి అదేదో సామెత ఉంది, పండిత పుత్ర పరమసుండ అనే ఆ మాట మీరు ఎందుకు అనిపించుకుంటున్నారని అడుగుతున్నాం. మీ నాన్నగారినన్నా అడిగి తెలుసుకో. నేను ఈ సబ్జెక్ట్ మీద వెళ్తున్నా ప్రెస్ మీట్కి, ఈ సబ్జెక్ట్ మీద నేను కార్యక్రమాలు చేస్తాను, దీని మీద ఏంటి ఇది పరిస్థితి అంటే ఆయన ఏదో కొద్దిగా సలహానా ఇస్తారు కదా. అన్నీ ఇకపోయినా 1-2 ఇస్తాడు కదా. నీ మీద అమితమైన ప్రేమ కదా, ఈ తిరుపతి ప్రజల మీద నెత్తిన రుద్దాలని ఆయన తాపత్రయపడుతున్నాడు కదా. అయ్యా ఆ రోజు కలెక్టర్ గారు ఇక్కడ యూనివర్సిటీలు ఉన్నాయి, ఆర్ట్స్ కాలేజ్ ఉంది, ఎస్జిఎస్ కాలేజ్ ఉంది, పద్మావతి డిగ్రీ కళాశాల ఉంది, టీటీడీలో ఇన్ని కళాశాలలు ఉన్నాయి, దీనికి ఒక స్పోర్ట్స్ ఇన్ఫ్రా కావాలి పిల్లలు ఆడేదానికి అని చెప్పి రాసిన లేఖ గవర్నమెంట్కి 2001 రావత్ గారు సీనియర్ ఐఏఎస్. దాని తర్వాత దాని మీద ఆ రోజు ఎస్టిమేషన్ కాపీ పంపిమని, ఎంత ఖర్చు అవుతుందని గవర్నమెంట్ నుంచి లేఖ వస్తే ఆ లేఖకు సంబంధించి ₹4 కోట్ల ₹4,50,00,000 ఎస్టిమేషన్ కాపీ. దానికి సంబంధించి ఒక ఎంఓయూ జరిగింది. ఆ ఎంఓయూ ఏంటంటే టీటీడీ ₹3,50,00,000, స్పోర్ట్స్ అథారిటీ ₹1,00,00,000, అంటే ₹4,50,00,000. దీని యూజ్ టీటీడీ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్లస్ ఎంప్లాయీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద వాళ్ళు ఆడుకునేదానికి ఈ అకాడమీని ఈ కాంప్లెక్స్ కట్టాలని తీసుకున్న నిర్ణయం కాపీ ఇది. దాని తర్వాత ఆ రోజు టీటీడీ చీఫ్ ఇంజనీరు టెండర్ కాల్ఫర్ చేసిన కాపీలు ఇది. అయ్యా దీన్ని కట్టిందే టీటీడీ అయ్యా, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ని. ఆ స్థలం ఒకప్పటి టీటీడీ స్థలం ఎస్వి యూనివర్సిటీ ఇచ్చింది. దానికి డిజైన్ చేసింది తొడా వాళ్ళు. ఫస్ట్ మీ పెదనాన్న భూమన గారు రోజు స్విమ్మింగ్కి వచ్చేవాళ్ళు. ఆయన అడిగితే తెలుస్తుంది అసలు దీని గురించి ఏంటండి. ఆ రోజు
అగ్రిమెంట్, టీటీడీకి స్పోర్ట్స్ అథారిటీకి జరిగిన అగ్రిమెంట్ పేపర్ ఇది. టీటీడీకి స్పోర్ట్స్ అథారిటీకి జరిగిన అగ్రిమెంట్ పేపర్ ఏంటంటే కండిషన్స్, దీని పూర్తి స్థాయిలో మరమ్మతులకి, దాని మెయింటెనెన్స్కి టీటీడీ ఎప్పుడు ప్రతి సంవత్సరం నిధులు కేటాయించాలి. ఇది పూర్తిగా టీటీడీ విద్యార్థుల కోసం, ఇక పేద క్రీడాకారుల కోసం, టీటీడీ ఎంప్లాయీస్ కోసం ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి ఆ రోజు 2002 చేసుకున్న ఎంఓయు, ఇదే బాండ్ పేపర్. దాని తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈఓగా ఉన్నప్పుడు, మీ నాన్న టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా, మీ నాన్నగారు భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా దానికి మరమ్మతులకి నిధులు ఇచ్చారు. కాపీ పర్సంటేజ్ ఎంత ఇచ్చారనేది. తర్వాత 2012, 2014లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు 73 లక్షల రూపాయలు టీటీడీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరమ్మతులకి ఆ రోజు ఇచ్చిన కాపీ. మరి అది ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఉంది. అక్కడ ఒక హాకీ అకాడమీ ఉండింది. స్టేట్ బైఫర్కేషన్ అయినాక తెలంగాణకి వెళ్ళిపోయింది. ఆ హాకీ అకాడమీని కూడా టీటీడీ ఆర్ట్స్ కళాశాలలో ఆ భవనంలో ఆ ప్లేయర్స్కి, ఇక్కడే రజనీ ఒలింపిక్స్కి మన బిడ్డ, ఎర్రవారిపాలెం బిడ్డ, ఒక బీసీ బిడ్డ ఇక్కడే ఉండి ట్రైన్ అయ్యి ఒలింపిక్స్లో 2 టైమ్స్ పార్టిసిపేషన్ చేసింది. ఇదే టీటీడీ ఆర్ట్స్ కళాశాలలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్లస్ టీటీడీ కంబైన్డ్గా స్పోర్ట్స్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ చేయడం బట్టి ఇవన్నీ తెలుసుకోకుండా ఆ టీటీడీ నిధులు ఎందుకు కేటాయించారు, ఎవరికి అవసరం? అయ్యా, మీ నాన్నగారు హయాంలో ఎస్వి గ్రౌండ్ ఏదైతే ఉందో బాలాజీ కాలంలో ఆ గ్రౌండ్ని సర్వనాశనం పట్టించేశారు. ఇప్పుడు ఆ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ మీద ఎందుకు మీకు కళ్ళు పట్టింది? అక్కడ క్రీడాకారులు, యువత ఆడుకుంటున్నారు, ట్రైనింగ్ అవుతున్నారు. టీటీడీ ఎంప్లాయీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద వాళ్ళు ప్రతిసారి అక్కడ వచ్చి ఆడుకొని వెళ్తున్నారు. ఇవన్నీ తెలుసుకోకుండా ఎవరు కేటాయించారు, ఎలా కేటాయించారు, ఏం సంబంధం, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్కి టీటీడీకి ఏం సంబంధం అంటే, బహుశా మీ పెదనాన్నగారినో మీ నాన్నగారితో కూర్చొని మాట్లాడితే, జేఈఓ శ్రీనివాసరాజు గారు ఉన్నప్పుడు 31 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆయన రోజు ఆడే బ్యాడ్మింటన్ ఆడేవాడు. గతంలో ఉన్న ఈఓలు, మీ నాన్నగారు కూడా శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్విమ్మింగ్కి వెళ్ళేవారు. కావాలంటే కనుక్కునేది. చాలామంది సీనియర్ విలేకరులు ఉన్నారు, చాలామంది జర్నలిస్టులు కూడా అక్కడ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో పార్టిసిపేషన్ ఉంది. ఆరోగ్యం కోసం, విద్యార్థుల కోసం, టీటీడీ ఎంప్లాయీస్ కోసం ఆ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ టీటీడీ చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తే, సార్ ఇంతమంది మన జిల్లాలో ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు, ఆర్ట్స్ కాలేజ్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు, యూనివర్సిటీలో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు, మైనా యూనివర్సిటీలో మన పిల్లలు కానీ బాగా ట్రైన్ చేస్తే వాళ్ళు మెడలిస్టులు అవుతారని చెప్పి రిక్వెస్ట్ చేస్తే బోర్డు ఆమోదిస్తే దాని మీద మీ అక్కసేంటి? క్రీడాకారులు కూడా ఒకసారి ఆలోచించండి. తిరుపతి క్రీడాకారులారా, జిల్లా క్రీడాకారులారా, తిరుపతిలో క్రీడలు లేకుండా చేయాలని అభినయ్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. యువతంతా గంజాయి డ్రగ్స్కు బానిసవ్వాలి. వాళ్ళు కానీ క్రీడాకారులు స్పోర్ట్స్లో వాళ్ళు ఆడుకుంటా బిజీగా ఉండి అలసిపోయి పడుకుంటే తెల్లాతో లేసి కాలేజీలకు వెళ్ళిపోతారు. అలా ఉండకూడదు, ఖాళీగా ఉండాలి, గంజాయి డ్రగ్స్ తాగాలి, నా ముడ్డెనకాన్ని తిరగాలన్నిటి ఆయన ఉన్నాడు. గత 5 ఏళ్ళు అదే చేశారు కదా. ఈరోజు మేము ఎడ్యుకేషన్లో సంస్కరణలు తీసుకొని వస్తున్నాం. ఒక పక్క స్పోర్ట్స్ కల్చరల్స్ డెవలప్ చేస్తూ ఉంటే నువ్వు ఒక యువకుడుగా, నువ్వు యువ నాయకుడు అని చెప్పుకుంటావు కదా, నువ్వు ఒక యువకుడుగా దాన్ని స్వాగతించాల్సిన పోయి ఇంకా స్పోర్ట్స్ ఇన్ఫ్రా డెవలప్ చేయండి అని చెప్పి చెప్పాల్సిన పోయి
స్పోర్ట్స్కి అడ్డుపడతావా? క్రీడాకారులకు మొఖాలు అడ్డుతావా? తిరుపతి క్రీడాకారులను ఒక్కసారి గుర్తించండి. వీళ్ళ అకృత్యాలు, వీళ్ళ అరాచకాలు ఒక్కసారి గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం. తిరుపతిలో మాకు కూడా బాధగా ఉంది. నేనే మొహమాట పడేవాడిని కాదు. మాకు కూడా బాధగా ఉంది. మున్సిపాలిటీ, రెవెన్యూ, లా అండ్ ఆర్డర్ సమర్థవంతంగా ఉక్కుపాదంతో కూడా ఈ అరాచకాలను అడ్డుకోవాలి. టీడీఆర్ బాండ్ల కుంభకోణం మీద నేను ఫిర్యాదు చేశా. దాని మీద ఒక 6 మంది అధికారుల మీద చర్యలు చేపట్టారు. అయితే దాని తర్వాత నేను కూడా మొన్న కూడా కలిసా. చర్యలు ఏంటని నేను కూడా అడుగుతున్నా. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఆ రోజు జరిగిన వర్కులు ఎవరికి ఇచ్చారు? ఆ కాంట్రాక్టర్లకి బిల్లు ఎందుకు చెల్లిస్తున్నారు? ఆ బిల్లులు ఆపాలి. ఆ రోజు ఏవైతే మాస్టర్ ప్లాన్ రోడ్లు నాసిరకంగా ఉన్నాయని అందరూ చెప్తున్నారు, మీడియా చెప్తోంది. ఆ బిల్లుల చెల్లింపులు ఆపాలి. దాంతోపాటు టీడీఆర్ బాండ్లో ఎవరైతే ఇప్పుడు ఆ గ్రీవెన్స్ అయిన తర్వాత వాళ్ళు ఇప్పటికే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మాకెవరు చెప్పలేదు, రాత్రి దొల్లిచ్చేశారు, రిటర్న్గా పేపర్ ఇస్తారు, దాని మీద చర్యలు చేపట్టాల్సిందే. అనేక మంది స్థలాల మీదకి దౌర్జన్యంగా వెళ్ళారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టాలి. దాంట్లో రాజీ పడే లేదు. మే తర్వాత, మహానాడు తర్వాత కొత్త కూటమి ప్రభుత్వాన్ని తిరుపతిలో చూడబోతాం.